ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, రాహుకాల దీపము అని చెప్పి కొంతమంది దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు ఏంటి అంటే రాహుకాల సమయంలో చేసే దీపమా, లేకపోతే విశేషంగా ఈ దీపారాధనే ప్రత్యేకమా? దాని గురించి వివరించండి. తప్పకుండా. శ్రీమాత్రే నమః. దుర్గా పరమేశ్వరి దేవ్యై నమః. రాహుకాల దీపం మనకి ఎక్కువగా మంగళవారం, శుక్రవారం పెట్టడం అనేది మనకి పరిపాటిగా కనబడుతూ ఉంటుంది. ఈ రాహుకాల దీపం నిమ్మకాయలో పెట్టడం వల్ల ఈ అరిషడ్ వర్గాలని నుంచి, అలాగే రాహు, కేతు, కుజ సంబంధమైనటువంటి యొక్క సర్పజాతికి సంబంధించినటువంటి యొక్క గ్రహముల యొక్క దోషములను నివారణ చేసుకోవడానికి రాహుకాల దీపం చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, ఎప్పుడు పెట్టినా మంగళవార అధిష్టాన దేవతల కోసం పెడతారు. అంటే ఉదాహరణకి దుర్గా అమ్మవారి దేవాలయాల్లో బాగా పెడతారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దేవాలయంలో పెడుతూ ఉంటారు, శివాలయాల్లో. అంటే శివాలయంలో కూడా అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారి సన్నిధానంలో ఎవరైతే రాహుకాల దీపాన్ని పెడతారో వాళ్ళకి రాహు సంబంధమైనటువంటి దోషములు చాలా త్వరగా తగ్గుతాయని. అయితే కేవలం రాహు సంబంధమనే కాకుండా వాళ్ళు ఎంతో కాలం నుంచి చేస్తున్నటువంటి పనులలో జరిగేటటువంటి ఆటంకాలు, అలాగే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి, బాధలు అన్నీ కూడా నివృత్తి కలిగి సమస్తమైనటువంటి శుభాలు కలగడానికి రాహుకాల దీపం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మకాయ రాహుకాల దీపానికి ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ నిమ్మకాయ వాడడం, పసుపు వాడడం, ఇవన్నీ కూడాను అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి. నిమ్మకాయని వెనక భాగంలో చేయించి ఎప్పుడైతే మనం 2 డొప్పలుగా చేసి ఆ దీపాన్ని పెడతామో అప్పుడు మనకు ఉండేటటువంటి యొక్క దాంట్లో కొంతమంది నువ్వుల నూనె వేస్తుంటారు, కొంతమంది ఆవు నెయ్యి వేస్తారు. ఏదైనప్పటికి కూడాను రాహుకాల దీపం గనక మనం పెట్టి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదివినట్లయితే మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఈ 2 రాహుకాలాల్లో చేస్తారు. మంగళవారం అయితే మనకి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. శుక్రవారం అయితే ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం రోజు పెట్టేటటువంటి రాహుకాల దీపం వల్ల కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు, అలాగే అప్పుల బాధలు, రుణ బాధలు తీరడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది శుక్రవారం. మంగళవారం వచ్చేసరికి రాహుకేతువుల యొక్క దోష నివారణ కోసం, అలాగే వివాహాలు కావడం కోసం, అలాగే ఉద్యోగాది ప్రయత్నాలు సఫలం అవ్వడం కోసం, ఇంట్లో ఉండేటటువంటి యొక్క సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు మనకి అవన్నీ తొలగిపోయి ఇంట్లో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా లేదా బాగా గొడవ వాతావరణం ఉంటే అది మనకి మంగళవారం పెట్టేటటువంటి దీపంతో శాంతి కలుగుతుంది. దాని ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి కామ్యములు నెరవేరుతాయి. ఇది రెండోది, వ్యాపారాభివృద్ధికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చేసేటటువంటి పనుల్లో విజయాన్ని ఇస్తుంది. అమ్మవారికి పేరు దుర్గా అనేటటువంటి పేరు. అసలు ఆ పేరు స్మరించిన మాత్రం చేతనే ఎక్కువ దుర్గా అమ్మవారి అష్టోత్తరం పూజ చేయడం, రాహుకేతువులకు అష్టోత్తరం చదువుకొని దుర్గాదేవి యొక్క స్తోత్రాలు చదువుతారు. 32 నామావళి అని అమ్మవారిది 32 నామాలు ఉంటాయి. దుర్గా, దుర్గార్తిశమని, దుర్గా పద్వి నివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని అని ఆ దుర్గా అన్న పదం తలుచుకున్న మాత్రం చేతనే అమ్మవారు సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుస్తారట. అదే చండీ సప్తశతిలో కూడా చెప్తారు, దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో అని. ఆ దుర్గా అనే పేరు తలుచుకుంటే మనకి ఎక్కడైనా కష్టంలో ఉన్నప్పుడు దుర్గా అని ఒక నమస్కారం చేస్తే హరసి భీతిం అంటే ఆవిడ ముందర భయాన్ని తీసేస్తుందట మనలో నుంచి, మనలో ఉన్నటువంటి యొక్క ఇబ్బందుల్ని తీసేస్తుంది ఆవిడ. అలాగే అశేష జంతోహ స్వస్థై స్మృతం అంటే కేవలం మానవ ఉపాధికి అని కాదుట, ఆవిడకి వెళ్ళి ఎవరు నమస్కారం చేసినా వాళ్ళకి ఆయా కోరికలన్నీ తీరుస్తుంది ఆవిడ. అట్లా మనకి స్వస్థై స్మృతం అంటే ముందు మన యొక్క స్థితిని మనకు కలగజేస్తుంది. చూడండి, బాగా భయంతో ఉన్నా, బాగా కోపంతో ఉన్నా మనల్ని మనం మర్చిపోతాం. బాగా భయపడ్డామనుకోండి కింద పడిపోతాం, బాగా కోపం వచ్చేసింది అనుకోండి కింద పడిపోతాం.
అంటే భయం ఎక్కువ ఉన్నా, కోపం ఎక్కువ ఉన్నా మన స్థితిని మనం కోల్పోతాం. అందుకని ఆ భయం నుంచి మనం మళ్ళీ తిరిగి స్వస్థితిలోకి రావాలి అంటే మనకున్న 2 ఆయుధాలు, ఒకటి దుర్గాదేవి, 2 ఆంజనేయ స్వామి వారు. వాళ్ళిద్దరిని ఎప్పుడు మనం తలుచుకున్నా మళ్ళీ మనం మన స్వస్థితిలోకి వస్తాం. లేదంటే ఒక్కొక్కసారి మన స్థితి జారిపోతూ ఉంటాం. అందుకని ఆ దుర్గా అనే నామం తలుచుకుంటే రాహుకాలంలో చాలా శక్తి కలుగుతుంది, మనకి మన స్వస్థితి తెలుస్తుందని చెప్పారు. అతిమతీవ శుభాన్ దదాసి, ఎక్కువగా శుభాలని అనుగ్రహం చేసేస్తారట అమ్మవారు. ఆ సమయంలో ఎవరు దీపాలు పెడుతున్నారో వాళ్ళందరికీ చక్కనైనటువంటి కోరికలు నెరవేరుస్తారు. అసలు ఎవరు పెట్టాలండి రాహుకాల దీపం? రాహుకాల దీపం ఎవరైనా పెట్టవచ్చు. రాహుకాల దీపానికి వీళ్ళు పెట్టాలి, వీళ్ళు పెట్టకూడదు జెండర్తో సంబంధం ఏమీ సంబంధం లేదు. ప్రతి వాళ్ళు రాహుకాల దీపారాధన చేయవచ్చు. దానికి మనం షట్కోణం అని అంటాం, మనం ముగ్గు వేస్తాం. మనం త్రికోణాకారంలో ఇటు ఒక త్రికోణం, ఇటు ఒక త్రికోణం వేస్తే 6 వస్తాయి. ఈ 6లోనూ 6 దీపాలు పెట్టడం, మధ్యలో 2 దీపాలు అంటే 8 దీపాలు పెట్టడం అనేది ఒక సంప్రదాయం. లేదు ఒకటే కాయ కోసి 2 దీపాలు పెట్టి చేసుకునేది ఒక సంప్రదాయం. ఒత్తులు ఎన్ని వేస్తారండి? 2 వేస్తాం ఒక దాంట్లో. అలా మనకు వేసి గనక అట్లా వెలిగించి ఆ దీపాలన్నిటి మధ్యలో గనక మనం అమ్మవారిని దర్శనం చేస్తూ గనక ఈ స్తోత్ర పారాయణలు మీరు లలితా సహస్రనామం చదవండి, దుర్గా ద్వాత్రింశన్ నామావళి చదవండి, దుర్గాదేవి స్తోత్రాలు ఉన్నాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అని చాలా ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంది. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అని మనకి అమ్మవారి యొక్క స్తోత్రం మొదలవుతుంది. అది చదువుకున్నప్పటికి కూడాను కుటుంబంలో, వాతావరణంలో సమస్త దోషములు పోయి చక్కనైనటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే మంగళవారం పెట్టినందుకు కొన్ని విశేషాలు జరుగుతాయి, శుక్రవారం పెట్టినందుకు కొన్ని విశేషాలు జరుగుతాయి. మొత్తం మీద ఎవరు రాహుకాల దీపం పెట్టినా కూడా అది చాలా విశేషమైనటువంటిది. చాలా దీర్ఘకాలం నుంచి మనకి ఏవో పనులు జరగడం లేదు, లేదా అనుకున్న కోరికలు నెరవేరడం లేదు, కుటుంబ వాతావరణంలో ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేయించాం, ఎన్నో పూజలు చేయించాం, మా వల్ల కావట్లేదు, లేదు ఇంతకంటే పెద్దదేది మనం చేయలేము అని అనుకున్నప్పుడు మీరన్నట్టు ఏ వర్ణం వారైనా, ఏ రకమైనటువంటి వాళ్ళైనా, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకాల దీపాన్ని పెట్టి, ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళడానికి కనుక మీకు ఇబ్బంది కలిగితే మీరు మీ ఇంట్లోనే బయట వైపుగా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతకీ నిమ్మకాయ పసుపు రంగుదా, ఆకుపచ్చ రంగు నిమ్మకాయ? ఏ నిమ్మకాయ? పసుపు రంగుదే పెట్టుకోవాలి. ఓకే. నిమ్మకాయ పసుపు రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయనే 2గా కట్ చేసి అక్కడే మన షట్కోణం ముగ్గు వేసుకొని దాంట్లోనే ఈ యొక్క దీపం ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా దేవాలయానికి వెళ్ళి పెట్టడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ప్రక్రియ. అయితే కొంతమంది గృహిణులకి, కొంతమంది ఆడవాళ్ళకి పాపం ఉన్న దూరాభారాలని అనుసరించి, వాహనాది సౌకర్యాలను అనుసరించి, ఇవాళ మనం అందరం అవుట్కట్స్లో ఉంటున్నాం కొంత ప్రకృతి కోసం అని. మరి అటువంటి అవుట్కట్స్లో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం దేవాలయం అంటే అని అనుకున్నప్పుడు మీరు మీ తులసి కోట దగ్గర, అయితే మనం ఇంటి లోపలి భాగంలో చేయకూడదని చెప్పారు. ఇంటి లోపల చేయకుండా మీరు బాల్కనీలో అట్లా మీరు తులసి కోట పెట్టుకుంటారు కదా, బాల్కనీలో పెట్టిన తులసి కోట దగ్గరే ఒక చిన్న దుర్గా అమ్మవారి పటం పెట్టుకొని అక్కడ కూర్చొని రాహుకాల దీపారాధన చేయవచ్చు. లోపలి భాగంలో కాకుండా బాల్కనీలో కూడా చేయవచ్చు. మీరు ఎప్పుడో దేవాలయానికే వెళ్ళాలండి, ఖచ్చితంగా అక్కడే పెట్టాలండి అనేటువంటి నియమం లేకుండా ఇంట్లో కూడా పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకోండి. ఈ దీపం ద్వారా కూడా మీకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఇలా మంగళవారం, శుక్రవారం 2 రోజులు కూడా చేయవచ్చు. ఎవరి ఆ దీన్ని బట్టి, ప్రాబ్లంని బట్టి వాళ్ళు దానికి తగ్గ విధానాన్ని ఆచరించండి. అంటే ముందుగానే ఏదైనా కోరిక బలంగా ఉన్నా, ఇబ్బంది ఎక్కువగా ఉన్నా ఇన్ని వారాల పాటు చేస్తాను అని చెప్పి ముందు సంకల్పం చేసుకోవాలి. ఒక 8 వారాలు ఇది పెట్టుకుంటాను, ఒక 16 వారాలు దీపం పెడతాను, సరి సంఖ్యల్లో పెట్టుకోవాలి. ఈ సరి సంఖ్యల్లో అమ్మవారికి నమస్కారం చేసుకొని, సరి సంఖ్య అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. 8, 16, 12 అట్లా ఆ సంఖ్యల్లో అమ్మవారికి దండం పెట్టుకొని ఎన్ని వారాలు మీరు సంకల్పం చేస్తే అన్ని వారాలు, ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చిన వారాన్ని వదిలిపెట్టి మళ్ళీ పై వారం నుంచి లెక్క పెట్టుకోవచ్చు. ఆ రకంగా మీరు ఏ వారం మొదలు పెట్టారో, ఉదాహరణకి మంగళవారం మొదలు పెడితే మంగళవారాలు పూర్తి చేయండి, శుక్రవారాలు మొదలు పెడితే శుక్రవారాలు పూర్తి చేయండి. అలా మనకి మీకున్నటువంటి సమస్యను బట్టి నేను ఇందా చెప్పినట్టు ఎవరు ఏ సమస్యతో బాధపడుతుంటే ఆ వారం ప్రారంభం చేసి
అన్ని వారాలు దీపం పెట్టుకోండి, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ధన్యవాదాలండి. శుభమస్తు.